నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనకి ఇక్కడ ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో లాక్‌డౌన్ 4 అలాగే ఇప్పుడు మేరీలాండ్ గవర్నమెంట్ కూడా సమ్ రిలాక్సేషన్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే రెస్టారెంట్ బిజినెస్‌లు ఎలాగున్నాయని చెప్పేసని, అలాగే ఈయన శ్రీధర్ వనంరెడ్డి గారు ఇక్కడ చూసుకుంటే గనుక మేరీలాండ్‌లో 2, 3 రెస్టారెంట్స్ మేనేజ్ చేస్తూ, అట్లాగే ఎంతో మందికి జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ రెస్టారెంట్స్‌లో, అలాగే సమ్ చారిటీ సర్వీసెస్ మెయిన్‌గా చెప్పుకోవాలంటే గనుక ఈ కోవిడ్ టైమ్‌లో మెయిన్‌గా చారిటీ సర్వీసెస్ అలాగే గవర్నరు రికగ్నైజ్ చేయటం కూడా అవార్డ్ ఇచ్చేసి రికగ్నైజ్ చేయటం కూడా జరిగింది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఓకే మనం రెస్టారెంట్ బిజినెస్ ఎలా జరుగుతుంది మేరీలాండ్‌లో ఎలా ఉంది అని చెప్పేసి అడుగుదాం. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ శ్రీధర్ గారు. సో చెప్పండి సార్ ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ మేరీలాండ్‌లో ఎలాగుందండి? రెస్టారెంట్ బిజినెస్ మేరీలాండ్ అనే కాదండి, ఓవరాల్ యూఎస్లో కూడా మార్చ్ ఏప్రిల్ మే అనేటువంటిది కొద్దిగా అందరికీ గడ్డుకాలంగా నడిచిందండి. బట్ గుడ్ పార్ట్ ఈజ్ నౌ ద పికింగ్ అప్. బేసికలీ టేక్అవుట్స్, టు గోస్, చిన్న చిన్న ఇంట్లో క్యాటరింగ్ ఆర్డర్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. ఐ థింక్ ఇట్స్ పికింగ్ అప్ నైస్లీ నౌ అట్ దిస్ పాయింట్. అట్లాగే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకంటే గనుక ఇప్పుడు ఈ టైంలో అసలు అంటే గనుక మొన్నటి వరకు గవర్నమెంట్ కొద్దిగా రిలాక్సేషన్స్ కానివ్వండి, అంటే గనుక మీకు బడ్జెట్ వైజ్ కానివ్వండి, ఫైనాన్షియల్ గాని సపోర్ట్ గాని, టాక్సెస్ వైజ్ గా సపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. సో అట్లాగే ఇప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ మీకు ఎట్లాంటి ప్రొవిజన్స్ కానివ్వండి, రిలాక్సేషన్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? లేదంటే గనుక మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి? అంటే గవర్నమెంట్ ప్రాస్పెక్ట్లో అండి జూన్ జూలై దాకా కూడా వాళ్ళు పీపీపీ లోన్ అని ఎంప్లాయీస్కి మనం పేరోల్ రన్ చేయడానికి ఆ లోన్ ఒకటి, నెక్స్ట్ ఏడేళ్ళని డిజాస్టర్ రికవరీ లోన్ ఒకటి ఇచ్చారండి. అది కూడా వెరీ సబ్సిడరీ లోన్, అది చాలా తక్కువ ఇంట్రెస్ట్తో ఇచ్చారు. సో ఐ థింక్ దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్సో చిన్న చిన్న గ్రాంట్స్ కౌంటీ ప్రాస్పెక్ట్లో, స్టేట్ కౌంటీ ప్రాస్పెక్ట్లో కూడా చిన్న చిన్న గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దే డిడ్ దేర్ పార్ట్ ఎక్సెప్షనల్లీ. ఇంకా మనం ఇంతకన్నా మనం కొంతమంది మా ఫ్రెండ్స్ వేరే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది ఏంటంటే హెలికాప్టర్ మనీ ఇచ్చినట్టు హెల్ప్ చేశారు అనేటువంటిది ఒక చిన్న మాట అనడం జరుగుతుంది. డెఫినెట్‌గా దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ us. సో అట్లాగే మీరు చూసుకుంటే గనుక ఇప్పుడు ఈ రెంటల్ ఇది కానివ్వండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే రెంటల్ రిలాక్సేషన్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ చేయటం, ఒక 6 మంత్స్ వరకు రెంట్ ఇచ్చేయటం, దాని తర్వాత కానీ లేదంటే కనుక రెంట్ వేవ్ చేయటం కానివ్వండి, ఈ సిచ్యుయేషన్‌లో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే రెంట్స్ అంటే మార్చ్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ వాళ్ళు రెంట్ అడగొద్దని చెప్పారు. అట్ ద సేమ్ టైము ఈ టైంలోనే దే సపోర్టెడ్ విత్ ఈఏడిఎల్ అండ్ పీపీపీ లోన్స్తో సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో ల్యాండ్ లార్డ్స్ కూడా మనకి లీజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పేమెంట్ ప్లాన్ ఇవ్వండి అని ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు అండ్ నో ఇష్యూస్. అండ్ బిజినెస్ ఆర్ పికింగ్ అప్. వీఆర్ ఓకే నో బికాజ్ గవర్నమెంట్ నుంచి అయితే దే డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. సో అట్లాగే మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు మీ రెస్టారెంట్ అని కాదు, లేదంటే కనుక ఇప్పుడు బయట చూసుకుంటే కనుక చాలా అలా అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే కనుక రెస్టారెంట్లో అంటే కనుక చాలా మంది మీకు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ సిచ్యుయేషన్ లో మీరు ఎవరినైనా లే ఆఫ్ చేయటం కానివ్వండి, మీ రెస్టారెంట్ నుంచి కానివ్వండి, అట్లాగా లేదంటే కనుక లే ఆఫ్ అయిన వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయడం జరుగుతుందా? అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ అండి, నేను మా రెస్టారెంట్స్లో మేము ఎవరిని ఫైర్ చేయాల్సిన అవసరం పడలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్కింగ్ ఫర్ మీ మోర్ దెన్ 5 years అండి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఆబ్వియస్గా అగైన్ ఎవరికి కూడా పేరోల్ ఏ రోజు మేము డౌన్ చేసేవడం కానీ ఏం చేయలేదు. అందరికీ నాకున్న ఎంప్లాయీస్ అందరికీ ఫుల్ పేమెంట్స్తోనే నడుస్తుంది మా రెస్టారెంట్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి, మా అమ్మ ఎప్పుడు అనేది మనం ఏం సొసైటీకి ఇస్తే మనకి అదే వస్తుందన్న ఒక సామెత చెప్పేది మా అమ్మగారు. ఆవిడ అన్నట్టుగానే మనం అందరికీ బాగున్న బిజినెస్లు బాగున్నప్పుడు సొసైటీకి 15-20% నా ప్రాఫిట్స్ నుంచి నేను ఎప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను ఏదో ఒక రకంగా. అది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను ఇప్పుడు. సో దానికి నాకు ఈరోజు లాస్ట్ 5-6 months నుంచి మా కస్టమర్స్ వస్తే మీ దగ్గరికి వస్తాం, మీరు యూ హ్యావ్ టు బి స్టాండ్ ఆన్ దిస్ క్రూషియల్ సిచ్యువేషన్ అని మాకందరూ కూడా ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తున్నారండి. ఐ ప్రౌడ్ టు సే I not even lost one penny in this crisis. I made little profit. This all credit goes to my loyal customers and I salute them.
సో అట్లాగే మీరు చూసుకుంటే గనుక ఇప్పుడు మీరు ఇంత ప్రౌడ్‌గా చెప్తున్నారు. సాలరీస్ కానియండి, ఇట్స్ ఎ గ్రేట్ మూవ్‌మెంట్ ఫర్ ద కమ్యూనిటీ సపోర్ట్ కూడా మీకు చాలా ఉంది. సో అట్లాగే ఇప్పుడు రెస్టారెంట్‌లో చూసుకుంటే గనుక ఇప్పుడు ఎంతమందిని అలౌ చేయొచ్చు యాస్ పర్ ద లా? మేరీలాండ్ లా ప్రకారం ఎంతమంది అంటే గనక సీటింగ్ కెపాసిటీని పెట్టా? లేదంటే గనక 50 ఫ్యామిలీసా? లేదంటే ఎంతమందిని అలౌ చేయొచ్చు? కరెంటు ఫేజ్‌లో ఏంటంటే 50% అలౌ చేయమని చెప్తున్నాడండి. ఆక్యుపెన్సీ. టేబుల్‌కి 6 ఫీట్ డిస్టెన్స్ పెట్టమని అడుగుతున్నారు. మేము ఏంటంటే మా గుడ్ దట్ వన్ ఆఫ్ మై రెస్టారెంట్ ఈస్ మోర్ దెన్ 10,000 స్క్వేర్ ఫీట్. నేను 8-10 ఫీట్ డిస్టెన్స్ పెట్టాను. నాట్ ఓన్లీ అస్ అండి, ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కస్టమర్స్ to take proper precautions to make sure it doesn't spread with other customers. But we enforcing and basically a lot of checks when we're getting into our restaurants. We have temperature check. We make sure they're wearing proper mask. If they don't have proper mask, I'm not sending back. I'm giving the mask to free to our customers who forgot their mask. మాస్క్స్ అండ్ శానిటైజర్స్ ఇవి కూడా. Every table have sanitizers. చాలా ప్రికాషనేటివ్గా సిడిసి గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నామండి మేము. సో అట్లాగే మీరు చేసే చారిటీ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. అట్లాగే మేము ఎందుకంటే గనక నేను అంటే యాక్చువల్‌గా తెలిసినంత వరకు ఎట్లా అంటే మీరు చాలా ఫుడ్డు అన్నది ఎవరికైతే జాబ్‌లెస్ పీపుల్‌కి ఫ్రీగా డొనేట్ చేయటము. అట్లాగే ఈ కోవిడ్ టైంలో స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వడం ఎస్పెషల్లీ లేడీస్ కోసం అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసినట్టున్నారు. వాటి గురించి చెప్తారా? అంటే చారిటీ అనేటువంటిది మీరు వాడారు. బట్ మై ఫ్యామిలీ ఫీల్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. బికాస్ సొసైటీ మనకి ఇంత ఇచ్చింది. అగైన్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్. నన్ను కానీ మా తమ్ముడు కానీ ఆ ఎథిక్స్తో పెంచింది ఆవిడ. అన్ఫార్చునేట్లీ షీ ఈజ్ పాస్డ్ అవే. బట్ అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మోర్ దెన్ 10 years నుంచి నా ఎర్నింగ్స్లో 15% నేను సొసైటీకి ఇస్తాను. బట్ ఐ డోంట్ ఫీల్ దట్ ఇస్ అ చారిటీ. లైక్ ఇట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ టు మై కిడ్స్, మై ఎడ్యుకేషన్ అండ్ ఆల్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ ఫీల్ దట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ఫర్ ద సొసైటీ అండి. దీంట్లో భాగంగా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు మోర్ దెన్ 2000 ఓల్డ్ అండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి మేము లంచ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అగైన్ ఇట్స్ అ గ్రేట్ వర్క్ డూయింగ్ విత్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళకి మేము సబ్సిడైజ్డ్గా లంచ్ ప్రొవైడ్ చేయడం, కొన్ని వాటికి మేమే మొత్తం కంప్లీట్గా పంపడం ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. మినిమం 100 లంచెస్ ఎవ్రీ వీక్ నేను టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. సో ఇప్పుడు మరి అట్లాగే చూసుకుంటే మీకు అలాగే నెక్స్ట్ ఇంకోటి చెప్పడం అండి. ఇంకోటి బేసిక్ థింగ్ ఏంటంటే రోజు కూర్చొని ఆలోచించుకుంటే ఇట్స్ గుడ్ పార్టీస్ మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం. మనం అది మంచి పార్ట్. అట్ ద సేమ్ టైం మనం కూడా సొసైటీలో ఇంట్లో ఉండి బోర్ కొట్టి లేడీస్ అది కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి ఏం చేసామంటే మనకు బ్యాకింగ్ టు మన రూట్స్లోకి వెళ్ళి మనం వచ్చిన రూట్స్ నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళి ఏం చేసామంటే ఈ మొక్కలు పెంపకాన్ని అనేటువంటిది ఒక హాబీ కింద చేద్దామని మనం వీక్లీ కొన్ని మొక్కలు మనం మన కావాల్సిన వాళ్ళందరికీ ఇస్తూ ఆల్మోస్ట్ మనం 2000 ప్లాంట్స్ దాకా మనం అందరికి ఇచ్చామండి. గుడ్ పార్ట్ అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది తెచ్చిచ్చి డిస్ట్రిబ్యూట్ చేసాం, కొన్ని కొన్నాం అవసరం అయితే. దానితో ఏంటంటే కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అన్నట్టుగా మొదలైంది. అండ్ గుడ్ పార్ట్ ఈజ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ వాట్సాప్ మెసేజెస్ they start eating the vegetables from that what we started from the plants నుంచి వెజిటబుల్స్ వచ్చి వాళ్ళు హెల్త్ ప్రాస్పెక్ట్ లో కూడా మనకి మంచి ఆర్గానిక్ ఫుడ్ తినడం మొదలు పెట్టారు. when we started it's most of the credit goes to me, my wife Kalyani, and we both started this. We keep on doing that. ఈ రోజు కూడా మళ్ళీ ఒక 100-120 ప్లాంట్స్ మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ తెచ్చి మన రెస్టారెంట్లో పెడతారు. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద మొదలు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. సో వీ కీప్ డూయింగ్ దట్, వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండి. తప్పకుండా అండి. అట్లాగే మీకు యాక్చువల్గా చూసుకుంటే కనుక మేరీలాండ్ గవర్నర్ దగ్గర నుంచి కూడా మీకు అవార్డు రికగ్నిషన్ ఏదైనా వచ్చిందని చెప్పేసి తెలిసింది. అంటే ఏ విధంగా, అంటే ఏ సర్వీసెస్ మీకు ఇచ్చారు అది? నేను మోస్ట్లీ ఏంటంటే కొన్ని మనకి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయండి, అక్కడ స్కూల్స్కి నేను
పిల్లలకి లంచెస్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు మన దగ్గరికి వచ్చి లంచ్ తినడం ఇట్లాంటివి. అట్లాగే ఈ హాస్పిటల్స్‌కి మనం ఇవ్వడం గానీ, తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి ఇక్కడ క్యాపిటల్ ఏరియాలో ఏదన్నా మనకి బ్యాడ్ ఇన్సిడెంట్ హస్బెండ్ పోయి వైఫ్‌కి ఏమన్నా నీడ్ కావాలన్నా మనం చారిటీ లంచ్ కింద పెట్టి మనీ కలెక్ట్ చేసి ఇవ్వడం. అలాగే ఇండియాలో మనకి ఈ ఫ్లడ్స్ వల్ల గానీ, ఏమన్నా గానీ కేరళ కావచ్చు, తమిళనాడు అవ్వచ్చు, లేకపోతే నేపాల్ అవ్వచ్చు. ఎక్కడన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఒక లంచ్ కలెక్ట్ చేసి దానివల్ల కొంత మనీ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని నేను మ్యాచ్ చేసి లెట్స్ సే మనకు ఒక $5,000 వచ్చినాయంటే ఇంకొక $5,000 నేను యాడ్ చేసి అట్లాగా వాళ్ళకి బట్టలు పంచడం గానీ, లేతే వాళ్ళకి డైలీ నీడ్స్, నెసెసిటీస్ ఇవ్వడం గానీ, కొన్ని యుటెన్సిల్స్ కొనివ్వడం గానీ ఇట్లా జరుగుతుంది. అండ్ మోర్ ఆఫ్ దెమ్ దిస్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఎర్నింగ్ మనీ అండి ఫర్ అస్. అట్లాగే మీరు ఇన్ని సర్వీసెస్ మీరు ఎందుకంటే ఒక పక్క మీకు మీ ప్రొఫెషన్ ఐటీ జాబ్ చేసేసుకుంటూ అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ గా ఇట్లా రెస్టారెంట్స్ నడుపుతూ అట్లాగే ఏంటంటే ఈ సెల్ఫ్లెస్ సర్వీసెస్ లైక్ అందుకని చారిటీ అని పిలవట్లేదు, ఏంటంటే రెస్పాన్సిబుల్ సర్వీసెస్ మీరు చేస్తూ మీకు అంటే కనుక మీకు ఇన్స్పిరేషన్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? ఎవరు? టు స్టార్ట్ విత్ అండి అగైన్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఐ విల్ గివ్ టు మై మదర్ అండి. పద్మావతి దేవి గారు ఆవిడ పేరు. ఆవిడ సింగిల్ మదర్ కింద మమ్మల్ని రైజ్ చేసి ఇద్దరు పిల్లల్ని కూడా ఒక సమాజానికి ఒక ఎథిక్స్ ఉన్న పిల్లల్ని అందించాలనే కోరికతో ఆవిడ ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మనకి రిలేషన్స్ మనకి చేయగలిగినప్పుడు చేయాలని నేర్పింది. ఇది గుడ్ పార్ట్ ఏంటంటే నాకు అలాగే మా వైఫ్ కళ్యాణి కూడా అట్లాగే తనకు కూడా అది ఇంటెన్షన్. మా ఎండ్ గోల్ కూడా ఏంటంటే ఒక 5-10 yearsలో రిటైర్ అయిపోయిన తర్వాత ఇది తన అంబిషన్ అండి. ఐఎమ్ సపోర్టింగ్ దట్. అండ్ ఇండియాలో మన ఎక్కడైనా చిన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే ఆర్ఫన్ హోమ్ అని స్టార్ట్ చేసి స్టార్ట్ విత్ 100 కౌంట్తో స్టార్ట్ చేసి దీన్ని గ్రో చేయాలనేటువంటిది మా ఉద్దేశం అండి. అంటే ఎర్లీగా మా పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత దట్స్ ద ఫస్ట్ థింగ్ వి ప్లానింగ్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో అట్లాగే మన శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇది ఒకళ్ళ అంటే చారిటీ సర్వీసెసే కాదు, చారిటీ సర్వీస్ తో పాటు ఇది ఒక మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ముందరకు వచ్చేసేసి ఎస్పెషల్లీ ఈ టైంలో సర్వీసెస్ చేయాలని చెప్తున్నారు. అట్లాగే రెస్టారెంట్ బిజినెస్ కూడా ఎందుకంటే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ అందిందని కూడా చెప్తున్నారు. సో మెరీలాండ్ అని కాదు, ఎంటైర్ వర్జీనియా కానివ్వండి, ఎక్కడ తీసుకున్న వాషింగ్టన్ మెటీరియల్ తీసుకున్నా కానీ అలాగే నేషనల్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ అయితే డెఫినెట్ గా ఈ బిజినెస్ ఓనర్స్ కుంది, రెస్టారెంట్ బిజినెస్ ఓనర్స్ కుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC. థ్యాంక్స్ అండి.